ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'అల్లు అర్జున్ 22' మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 'పుష్ప 2' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత 'అల్లు అర్జున్ 22' సినిమాపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండగా సన్ పిక్చర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తర్వాత మరో అప్డేట్ రాలేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇంటర్నేషనల్ షేక్ చేస్తుంది. ఈ 'అల్లు అర్జున్ 22' సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం. అంతేకాకుండా జూలైలో ఖచ్చితంగా ఒక షెడ్యూల్ మొదలుపెట్టే ఆలోచనలో ఉండగా ఫస్ట్ షూట్ ముంబైలో ఉండొచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. యూనిట్‌కు చెందిన అతి కొద్ది మంది ముఖ్యుల సమక్షంలో అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబైలో చాలా సింపుల్‌గా జరిగాయట. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబైలోనూ, అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారెన్ లొకేషన్స్ కూడా లాక్ చేశాడని టాక్. అలాగే సినిమాకు 'స్పైడర్ మ్యాన్', 'అవతార్', 'వాల్వరిన్', 'టెర్మినేటర్' వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నీషియన్స్ వర్క్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాగూర్, సమంత ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఎవరిని ఇంకా అధికారికంగా ఫిక్స్ చేయలేదు. బన్నీ కెరీర్‌లో 22వ సినిమా, అట్లీ కెరీర్‌లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా 'అల్లు అర్జున్ 22' సినిమా గురించి అల్లు అర్జున్ తెలిపాడు. అట్లీ చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నట్టు నాకు అనిపించింది. ఇండియా సినిమాలో ఓ కొత్త విజువల్ వండర్‌ను తీస్తామన్న ఆశతో ఉన్నాం. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండే మూవీ అని అల్లు అర్జున్ అన్నాడు. అల్లు అర్జున్ అట్లీ మూవీ గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇందులో ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 600 కోట్లతో ఈ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.